ఆబ్వియస్ గా మణికంఠనే. నువ్వు ఆర్గ్యూ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఆర్గ్యూ చేసినా మణికంఠ ఏం చేసినా కూడా మీరు మణికంఠనే తీసేవాళ్ళు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు డే 25 అండ్ ఎపిసోడ్ 26 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 24th డే కంటిన్యూషన్ అయితే చూపించారనమాట. థర్డ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశారు. థర్డ్ ఛాలెంజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో చెప్తాను. శక్తి టీం నుంచి వచ్చేసి పృథ్వీ అండ్ కాంతార టీం నుంచి వచ్చేసి నబీల్ అనమాట. ఇలా వెయిట్ పట్టుకోవాలి. అది బెలూన్ ఎవరిదైతే ఫస్ట్ పగిలిపోతుందో వాళ్ళు అవుట్ అయిపోతారు. సో దీనిలో వచ్చేసి నబీల్ అవుట్ అయిపోయారు అనమాట. సో శక్తి టీం విన్ అయ్యారు. సంచాలకు వచ్చేసి మణికంఠ చేశారనమాట. అండ్ ఇది కొంచెం క్రేజీగా అయ్యింది. బయట వాళ్ళు వచ్చి చూడడం బయట నుంచి మిగతా కంటెస్టెంట్స్ చాలా బాగుంది అనమాట ఈ గేమ్. బట్ నాకేమనిపించింది అంటే ఈ సీజన్ మొత్తం బెలూన్ టాస్క్లే అయిపోతున్నాయి, ఎవడు పెడుతున్నాడు కదా అనిపించింది. 25th డే అయితే స్టార్ట్ అయిపోయింది. రాధిక రాధిక ఆ సాంగ్ ప్లే చేశారు ఫ్రమ్ డీజే టిల్లు. సోనియా మరి దారుణంగా మాట్లాడుతుంది. ప్రేరణ జస్ట్ కిచెన్ దగ్గర నుంచి ఉంటేనే వెళ్ళిపో నువ్వు ఉంటే మేము చేయలేము అన్నట్టుగా మాట్లాడింది. మరి దారుణంగా మాట్లాడింది. ఎందుకు అట్లా చేస్తుందో అసలు ఈ అమ్మాయి బయట ఇంత చేస్తుంది అది ఇది అని చెప్పేసి అలా చెప్తారు కానీ అసలు బయట ఉన్న అమ్మాయి ఎలాంటిదో తెలియదు కానీ లోపల మాత్రం తన బిహేవియర్ అస్సలు బాగాలేదు. సో యష్మి మళ్ళీ తప్పుదారిలో వెళ్తుంది అనిపిస్తుంది అనమాట. పృథ్వీ దగ్గర నిఖిల్ దగ్గర ఏడుస్తూ చెప్పింది. శక్తి టీం దగ్గర కాంతార టీం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి డిమోటివేట్ చేస్తున్నారు. మేమే కనుక ఉన్నంటే మణికంఠన్ కాకుండా నిన్ను తీసేవాళ్ళం అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే కాంతార పర్స్పెక్టివ్ మణికంఠ అయితే బాగా విల్లింగ్నెస్ తో ఆడతాడు. ఓకే గెలవాలి పక్క గెలవాల్సిందే అన్న దాంతో. కానీ తను ఎందుకు తీశారు వాళ్ళ ఫూలిష్నెస్ కాకపోతే అనిపించింది అని చెప్పేసి ఆ వేలో చెప్పారు తప్ప కావాలని చెప్పలేదు. ఇంకా వచ్చిన ఛాన్స్ అన్నట్టు నిఖిల్ పృథ్వీ బిహేవ్ చేశారు. థర్డ్ టాస్క్ అయితే శక్తి టీం వాళ్ళు విన్ అయ్యారు. బిగ్ బాస్ పెంట పెట్టారు. సో ఇప్పటిదాకా ఎవరెవరు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు డిసైడ్ అవ్వాలి కదా. అన్ని ఏదో ఫేవర్ గా నిఖిల్ కి ఫేవర్ గా జరుగుతున్నట్టుగా చేస్తారు. ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళ టీం నుంచి ఎవరు వెళ్ళిపోవాలో శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేయాలి అన్నట్టుగా వచ్చింది. సో నబీల్ ని తీస్తారు. నబీల్ ని తీయడం వల్ల అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి ఫస్ట్ ఏం చెప్పాడంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా మనం అందరం ఐక్యమత్యంగా ఒకేలాగా అయిపోయి ఆడదాము అన్నట్టుగా చెప్పాడు. బట్ ఇప్పుడు వచ్చేసి క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నట్టుగా ఆడుతున్నారు. అసలు హౌస్ లో వాళ్ళకే యూనిటీ లేకపోతే బయటోడు ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్ గా జరుగుతుంది కదా. మైండ్ పెట్టి ఆడతాడో ఆడో నాకైతే అర్థం కాదు. నిఖిల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. అసలు నబీల్ ది బెస్ట్ ప్లేయర్ అనమాట. ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. బట్ తను తీసేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇంకా కొంచెం ఆదిత్య గారినో లేకపోతే విష్ణువునో తీసేస్తే ఓకే అనిపించింది. కానీ నబీల్ ని తీయడం వరస్ట్ థింగ్ అసలు. ఇంకా వెంటనే విష్ణుప్రియ సీరియస్ అయిపోయింది. వెంటనే ఫస్ట్ రియాక్ట్ అయింది ప్రేరణ. మణికంఠని ఎందుకు తీస్తారని చెప్పేసి, ఏ బేసిస్ మీద తీస్తారని చెప్పేసి. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే సీరియస్ అయింది. టూ ఫేస్డ్ పర్సన్ అని చెప్పేసి సీరియస్ అయిపోయింది. బాగా కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని చెప్పేసి అనిపించింది నాకైతే. మణికంఠకి అండ్ వాళ్ళ క్లాన్ కి చాలా పెద్ద గొడవ అయింది. ఎందుకు అంటే మణికంఠని ఎందుకు తీసేశారని ప్రేరణ టీం వాళ్ళు అడిగినప్పుడు సో తనందరూ తను వాలంటీర్ గా వెళ్ళిపోయాడు అని చెప్పేసి సోనియా వీళ్ళు చెప్పారు. సో వెంటనే మణికంఠ రియాక్ట్ అయ్యి లేదు 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 నో 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 అన్నాడు. సో మణికంఠకి పక్కకు తీసుకొచ్చి ఇంక వాళ్ళ టీం అందరూ వేసుకున్నారు. మేమేమో వెళ్ళిపోమన్నావా, నువ్వే వెళ్ళిపోయావు కదా అని చెప్పేసి. సో నాకైతే ఈ రోజు మణికంఠని కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ నిజంగా ఎగ్జాక్ట్ గా తను వెళ్ళినా వెళ్ళకపోయినా అందరి మైండ్ లో ఉన్నది మణికంఠనే. ఇది ఫ్యాక్ట్. అసలు తన్నే తీసేయాలని అనుకున్నారు. లేకపోతే సోనియా అందిస్తారు తీయరు. పృథ్వీని స్ట్రాంగ్ గా ఉన్నాడు అస్సలు తీయరు. యష్మిని తీయరు. అసలు ఈ ముగ్గురు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ని తీయరు. ఇంకా వెళ్ళిపోవాల్సింది యష్మి మణికంఠ. ఇంక మణికంఠనే పక్కా తీస్తారు. ఎందుకంటే యష్మిని పృథ్వీ తీయడు, నిఖిల్ తీయడు. తీస్తే సోనియా చెప్పాలి. సోనియా కూడా మణికంఠనే చెప్పింది. సో ఇంకెవరిని తీస్తారు? ఆబ్వియస్ గా మణికంఠనే. నువ్వు ఆర్గ్యూ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఆర్గ్యూ చేసినా మణికంఠ ఏం చేసినా కూడా మీరు మణికంఠనే తీసేవాళ్ళు. సో అందుకని ఆ అబ్బాయి బ్యాడ్ అవ్వకుండా ముందుగానే తను వాలంటీర్ గా తీసుకుని తను వెళ్ళిపోతా అన్నాడు. అది తీసుకొచ్చి ఇప్పుడు తనంతా తానే వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో సీత అండ్ వాళ్ళ టీం ఫుల్ ఫైర్ మీద ఉన్నారు నిఖిల్ ఇట్లా చేశాడని చెప్పేసి. 4th టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది.
4th టాస్క్ లో ఎవరెవరు ఆడారో చెప్తాను. కాంతారా నుంచి ప్రేరణ, నైనిక, శక్తి నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ అనమాట. సో 2 క్లాన్స్ ఓడిపోయారు దీనిలో. సీత అయితే భలే ఇమిటేట్ చేసింది సోనియా అని. అమ్మా తెచ్చానమ్మా పెట్టానమ్మా అంటే ఒక బామ్మ లాగా ట్రీట్ చేస్తుంది, ఏదో కన్సర్న్ ఉన్నట్టు అని చెప్పేసి నిఖిల్ ని భలే ఇమిటేట్ చేసి నాకు చాలా బాగా నచ్చింది అది మాత్రం. సో హౌస్ వర్సెస్ ట్రియో అన్నట్టుగా జరుగుతుంది. ఎవరికి ఆ ముగ్గురు నచ్చట్లేదు. యాక్చువల్ గా సోనీ ఒక్కదాన్ని తీసేస్తే అందరికి నిఖిల్ అండ్ పృథ్వీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఆ అమ్మాయిని వీళ్ళు వదలరు. 5th టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, డాన్స్ అనమాట. సో దీనిలో లాస్ట్ కి మిగిలింది నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ అనమాట ఈ టీం నుంచి. సో ప్రేరణ టీం వాళ్ళు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అవుట్ అయిపోయారు అండ్ శక్తి టీం వాళ్ళు విన్ అయ్యారు అనమాట. సో ఇప్పటిదాకా 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా స్టాప్ చేశారు. అండ్ యాంకర్ రవి అండ్ ఇది నాకు లీక్డ్ అప్డేట్స్ అనమాట. యాంకర్ రవి అండ్ నైని పావని కన్ఫర్మ్ అయ్యారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా. యష్మి ఒక మాట అంది ఈ రోజు, నీ ఏజ్ ఎంత చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి మణికంఠని. మణికంఠ వర్సెస్ శక్తి క్లాన్ అన్నట్టుగా జరిగింది ఈ రోజు. ఇంకొక లీక్డ్ అప్డేట్ ఏంటంటే హరితేజ కూడా కన్ఫర్మ్ అయింది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. అండ్ ఇంకొక లీక్డ్ అప్డేట్ అశ్వర్ధామ 2.0 కాస్త 3.0గా వస్తున్నాడు. గౌతమ్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి. బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.